హలో గైస్, ఈరోజు మనం పాలక్ పన్నీర్ కట్లెట్స్ చేయబోతున్నాం. దానికి ఇలా ముందుగా కడిగి కట్ చేసుకున్న 2 ఆలుగడ్డల్ని ఉడకబెడదాం. ఆలుగడ్డ ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పాలకూర కట్ చేద్దాం. సన్నగా కట్ చేసుకోవాలి పాలకూర. క్యారెట్ కూడా తురుముకుందాం నీట్గా. పన్నీర్ కూడా తురుముకుందాం నీట్గా. పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేద్దాం. ఇప్పుడు 1 ఇంచు అల్లం తీసుకొని సన్నగా తరుముకుందాం నీట్గా. ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డను పొట్టు తీసి మిశ్రమానికి రెడీ చేద్దాం. ఈ మిశ్రమాన్ని ఇలా రెడీ చేసుకుందాం, మెత్తగా రెడీ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఇప్పుడు ఈ ఆలు మిశ్రమంలో సన్నగా తరిమి కట్ చేసిన పాలకూర యాడ్ చేద్దాం. తర్వాత క్యారెట్ తురుము కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసి సన్నగా తరుముకున్న అల్లం కూడా యాడ్ చేద్దాం. నెక్స్ట్ చివరిగా తురుముకున్న పన్నీరు యాడ్ చేసి దీన్ని బిల్లలుగా చేసుకోవడానికి మిశ్రమాన్ని తయారు చేద్దాం. ఈ విధంగా కలుపుకొని రెడీ చేసుకుందాం. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని కొద్దిగా ఇలా బాల్స్ లాగా చేసుకుంటూ దీన్ని మన హార్ట్ షేప్లో తయారు చేసుకుందాం. ఈ విధంగా హార్ట్ షేప్లో తయారు చేసుకొని పెట్టుకుందాం అన్నింటినీ. ఈ విధంగా అన్ని రెడీ చేసి పక్కకు పెట్టుకుందాం. ఇందులో మనకి ఇంగ్రీడియంట్స్ అన్ని చక్కగా ఆలుగడ్డలతో పాటు పాలకూర ఉంది, పన్నీర్ ఉంది, క్యారెట్ ఉంది కదా, ఎంత మంచిగా నీట్గా అన్ని తయారు చేసుకోవడం జరిగింది. ఇలా హెల్తీగా చేసుకొని తినడం వల్ల ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, ఈ ఆయిల్లో ఫ్రై చేసినా కూడా ఇందులో అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి హెల్త్ విషయంలో కూడా ఏ ప్రాబ్లం అనేది ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లోర్ యాడ్ చేసి చిల్లీ ఫ్లేక్స్ వేద్దాము. చిల్లీ ఫ్లేక్స్ ఇంకా కసూరి మేతి ఇవి వేసుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేసి మంచిగా కలుపుదాం. ఈ విధంగా ఈ స్ట్రక్చర్ వచ్చే వరకు దీన్ని ఇలా కలుపుకొని సిద్ధం చేసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఈ దిల్ షేప్గా తయారు చేసుకునే వీటన్నింటినీ ఈ కార్న్ఫ్లోర్లో ఇలా తీసి ఇప్పుడు మనం బ్రెడ్ పౌడర్లో యాడ్ చేద్దాం. ఈ బ్రెడ్ పౌడర్ అంతా దీన్ని పట్టించి పక్కకు పెట్టుకుందాం. ఈ విధంగా అంతా పట్టించి పక్కకు పెట్టుకుందాం. నూనె వేడెక్కాక మెల్లగా ఒకటికొకటి వేసుకుంటూ ఫ్రై చేసుకుందాం, డీప్ ఫ్రై చేద్దాం మంచిగా. ఇలా ఒకవైపు కాలాక ఇంకో వైపు కూడా తిప్పేద్దాం. అది చూసారండి ఎంత బాగా వచ్చిందో. ఇలా అన్నింటినీ సెకండ్ వైపు మళ్ళీ చేసి కాల్చుకుందాం, మంచిగా డీప్ ఫ్రై చేసుకుందాం. చూసారండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేద్దాం. ఇగో క్రిస్పీగా, చాలా క్రిస్పీగా వచ్చాయి, సూపర్గా. ఇప్పుడు మిగతాయి కూడా ఫ్రై చేసేసుకుందాము. చూసారా ఫ్రెండ్, వేడిగా పాలక్ పన్నీర్ కట్లెట్స్ రెడీ. ఈ విధంగా టమాటా సాస్లో ముంచుకొని తినేయడమే ఫ్రెండ్స్. వేడిగా క్రిస్పీగా చాలా సూపర్గా వచ్చింది. వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.